ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట 2025-26 కార్యక్రమాన్ని బూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూమ్స్, బోధన, కృత్రిమ మేధ తరగతుల నిర్వహణ, అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులచే పాఠశాలలలో బోధన, తెలుగు ఇంగ్లీష్ మీడియంలో బోధన, ఆరోగ్య పాఠశాల నిర్వహణ, ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. పాఠశాలలకు ధీటుగా నిలుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల యొక్క నమోదును పెంచే విధంగా ప్రతి ఒక్క పాఠశాల ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు. గ్రామస్తులు, పాఠశాల కమిటీలు కూడా బాధ్యతగా బడిఈడు ఉన్న 5 సంవత్సరం వయసున్న పిల్లల నుండి 15 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో, 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అన్నారు. బడిబాట కార్యక్రమాన్ని జూన్ 6వ తేదీ నుండి జూన్ 30 వరకు గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. మీరే దున్నుకుంటున్నారా? ఎవరు రాశారు ఇది? మీ తండ్రులు అంటే వాళ్ళు ఏం చేశారు మరి? ఇన్ని రోజులు పెద్దలు మీరందరూ ఉన్నారు కదా, మీరు ఊరి పెద్దలు మరి అది తెచ్చుకుంటే క్లియర్ అయిపోతుంది. వాళ్ళందరూ దున్నుకుంటుంటే కోర్టు కేసులు 20 ఉన్నాయి. ఇప్పుడు రెవెన్యూ సదస్సులో గ్రామానికి వచ్చి చేస్తున్నారు కాదు, ఇవన్నీ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళవి ఏమైనా ఉంటే చెప్పించుకుంటే క్లియర్ అయిపోతుంది. కొంచెం అందరికీ చెప్పండి. ఎక్కువ మంది పిల్లలు వచ్చి చదువుతుంటే మీకు సౌకర్యాలు కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ప్రైవేట్ స్కూల్ పంపించే వాళ్ళు కొంచెం చూసుకోండి. అండ్ ప్రభుత్వ స్కూల్స్లో నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళే చాలా మంచి మంచి ఉద్యోగాలు, చాలా మంచి మంచి పదవులు అవన్నీ వచ్చి ఉన్నారు. అందుకనే మీరు ప్రభుత్వ స్కూలు అంటేనే అదేదో తినకుండా కూడా తీసుకొస్తారు. మీకు అట్లీస్ట్ అంగన్వాడీ టీచర్స్ దగ్గర ఉండి